అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఇంకా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ 4వ తేదీ సంవత్సరం 2026 సంవత్సరం. తిథి చతుర్థి, నక్షత్రం ధనిష్ట, కరణం బాలవ, పక్షం కృష్ణపక్షం, యోగం ప్రీతి, రోజు శనివారం, జన్మరాశి కుంభరాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:57 నుండి 12:53 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:27 నుండి 6:23 వరకు ఉంటుంది. మరలా ఉదయం 6:23 నుండి 7:19 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:56 నుండి 10:40 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2:09 నుండి 3:54 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు, అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జూలై నెల 4వ తారీఖు 2026 సంవత్సరం శనివారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు ఉంటాయి. తులారాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి వారికి శనివారం నాడు ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. పట్టించుకోకపోతే తర్వాత సమస్యలను సృష్టిస్తుంది. ఎవరైతే ధనాన్ని జూదంలోను బెట్టింగ్లోను పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. మీరు ఎవరితో ఉంటున్నారు, వారి కోసం మీరెంతగా వారిని సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చును. మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు. ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురవుతుంది. ఈరోజు ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మికమైన విషయాల గురించి మాట్లాడుకుంటారు. ఈరోజు ప్రారంభంలో మీరు సోమరితనాన్ని కలిగి ఉంటారు. కానీ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత ధైర్య సాహసాలను కలిగి ఉంటారు. కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనిలో ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతానం నుండి సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారంన కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అవసరానికి చేతులు డబ్బు నిలవక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సజావంగా సాగుతాయి. ఉద్యోగంన జీతభత్యాల విషయంలో సుఫలితాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున మీ పనితీరుకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతాయి. ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కృంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం. అలా ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరై మీ మూడ్ని మార్చుకోండి. ఈరోజు మీరు డబ్బుని ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం ఉంటుంది. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు, అసమాన రీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త చిట్కాలు లేదా టెక్నిక్లను అవలంబించండి. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం చూపుతాయి. ప్రేమ, మంచి ఆహారం, వైవాహిక జీవితానికి కనీస అవసరాలు. వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు.
సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. ఒకరు పెద్ద పథకాలతోనూ, ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ఆందోళన పడకండి. ఐస్‌ని ఇష్టపడండి. మీ విచారం కూడా దానిలాగే ఈరోజు కరిగి నీరైపోతుంది. ఆఫీస్‌లో ప్రతి దానిపైన ఈరోజు మీదే పైచేయి కానున్నది. బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా ప్రొద్దుపోయేదాకా ఎదురుచూడవచ్చును. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు సాధారణం కంటే చాలా స్పెషల్‌గా మీకు గడవనున్నది. మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్‌గా ఉంటారు. కేవలం వారిని సంతోషపెట్టడం కోసం మీరు మీరు డెలివరీ చేయగలిగిన కంటే ఎక్కువ వాగ్దానం చేయకండి. మీరు అలసిపోయేలాగా ఒత్తిడి పొందకండి. పెళ్లైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ఈ అద్భుతమైన రోజును మీ ఫిర్యాదులు, కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి. భాగస్వాములు మీ కొత్త పథకాలు, వెంచర్ల గురించి ఉత్సాహకతతో ఉంటారు. మీకు వారు సరైన వారు కాదు, మీ సమయం పూర్తిగా వృధా అవుతుంది అని భావిస్తే మీరు అలాంటి కంపెనీలు లేదా వ్యక్తుల్ని విడిచిపెట్టండి. చిరకాల స్నేహితునితో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది. ప్రేమికుల కుటుంబ భావనలు ఎంతగానో పరిశీలించి మన్నిస్తారు. మీ జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరగనున్నది. ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చూస్తారు. మీరు ఏదైనా ఒక సృజనాత్మక పనిని చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా! కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి ఈరోజు. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవ్వడం మీ వంతవుతుంది. జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచే మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగల కళను నేర్పేదైన యోగా యొక్క సహాయం పొందండి. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు. ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహస స్వభావాన్ని కలిగి ఉండండి. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనున్నది. మీరు ఈరోజు మీ కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. లేనిచో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు ఓ మంచి కౌగిలింతను బహుమతిగా ఇవ్వవచ్చు. ఉంటారు. తులారాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. తులారాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి అదృష్ట రంగు వచ్చి నీలం రంగు. పరిహారం వచ్చి మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడం కోసం వేప పుల్లను మీ దంతాల మీద ఉపయోగించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.